హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మానస గుండగాని. ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేసాం. ఫస్ట్ అప్పలతో స్టార్ట్ చేసాం. మా అక్కయ్య మా అత్తయ్య నేను కలిసి గర్జలు చేస్తున్నాం. ప్రాసెస్ ఏంటో మా అక్కయ్య మా అత్తయ్య చెప్తారు, వినండి. బెల్లం తురిమి పల్లీలు వేపుకొని పొడి చేసుకొని అత్తమ్మ చపాతీ చేస్తుంది. చేసిన చపాతీని ఇందులో గజ్జల మిషన్ దాంట్లో పెట్టేసి వస్తాడు. ఫ్రెండ్స్, నాకేమీ రాదు, మా అత్తయ్య మా అక్క చేస్తుంటే చూస్తున్నాను. యాక్చువల్గా శ్రీమంతానికి చేసుకుందాం అప్పలా నేను మా అత్తయ్యతో అంటే ఏం కాదు అప్పుడు కూడా చేసుకుందాం, ఇప్పుడు ఫెస్టివల్ కదా చేసుకుందాం ఏం కాదు అనేసి మా అత్తయ్య అన్నారు. ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్. నేను వీడియోలు తీస్తున్నా. మా అమ్మ ముగ్గుడు పెడతాంది. కట్టెలు పోయి ఫ్రెండ్స్. ఇది ఏం చేస్తారా అమ్మ? మా అత్తయ్య మూకుల్లో ఆయిల్ పోసి గద్దెలు కాలుస్తుంటే జస్ట్ హెల్ప్ చేద్దామని పక్కన కూర్చున్నా. ఫ్రెండ్స్, మా అక్క చేసి నాకు ఇస్తుంటే నేను మా అత్తయ్యకి హెల్ప్ చేస్తూ కూర్చున్నా. సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ గద్దెలు చేసుకున్నాం. ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీరు కూడా గద్దెలు చేసుకుంటే ప్రాసెస్ ఏంటో ఎలా చేస్తారో కమెంట్ చేయండి. అలాగే గజ్జల్ని మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. కొన్ని చోట్ల కజ్జికాయలు అని అంటారంట. మేము కొన్నే చేసుకుంటున్నాం. ఫెస్టివల్కి సరిపోయామన్నాం, ఎందుకంటే 2 months తర్వాత ఎలాగో నా శ్రీమంతం కూడా ఉంది, అప్పుడు కూడా చేయాల్సి వస్తుందని. పొయ్యి బాగా మండుతుంది, అలాగే ఆయిల్ మీద పడుతుందని మా అత్తయ్య జరుగు అని జరుపుతుంది. తర్వాత కొద్దిసేపు నిల్చొని తర్వాత మళ్ళీ మా అత్తయ్యకి మా అక్కకి హెల్ప్ చేస్తూ కూర్చున్నా. తెలియకుండా టైం అయిపోతూనే ఉంది. ఇవి చేసే వరకే ఆఫ్టర్నూన్ అయిపోయింది. మా హస్బెండ్ ఎప్పుడెప్పుడు అయిపోతాయో ఎప్పుడెప్పుడు తిన్నామో అని వెయిట్ చేస్తూ నిల్చుండు. ఫ్రెండ్స్, గర్జలు చేయడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ పూస. ఇవి చూస్తుంటే నోరూరుతుంది, తినాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, దేవుడి దగ్గర పెట్టాలమ్మా. ఫస్ట్ దేవుడికి పెట్టి మనం తినాలి. మానసక చేసింది కానీ దేవుడికి పెట్టి దండం పెట్టుకొని మొక్కి తినాలి. ఫ్రెండ్స్, పూస చేసుకోవడం కోసం పిండి ప్రిపేర్ చేస్తున్నాం. ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో మా అక్క చెప్తారు, వినండి. ఓమ, నువ్వులు, కారం, ఉప్పు వేసుకొని పిండి కలుపుకోవాలి. కలుపుతారు. చూడండి ఫ్రెండ్స్, ఏమో బాపమ్మ వీళ్ళు ఎవ్వరి వల్ల కాలేదు పిండి పిసుకోవడం, అందుకే ఏమో వచ్చి పిసుకుతాంది. గర్జలు చేయడం కంప్లీట్ అయిన తర్వాత పూస స్టార్ట్ చేసాం. మా సైడ్ అయితే మేము పూస అంటాం, మా అత్తయ్య వాళ్ళు మడుగులు అంటారు. మీ చోట మీరు ఏమంటారో కమెంట్ చేయండి. ఇంతలో అంగన్వాడీ మేడం వచ్చింది. ఇప్పటి వరకు నేను రిజిస్టరే అవ్వలేదు అంగన్వాడీలో, ఇప్పుడే చేయించుకుంటున్నా. లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మా విలేజ్ లో ఉండే అక్కడ డిలీట్ చేయించుకొని ఇక్కడ చేయించుకున్నా. అందరికి హాయ్, సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ పూట అందరం అప్పాలు చేసుకుంటాను, తినుకుంటూ మరి అప్పాలు చేస్తున్నాం. తిప్పేయాలి, మాడుతుంది, మళ్ళా తిప్పేయాలి. నవ్వరా అమ్మ కొంచెం. అప్పాలు ఏమేమి చేస్తున్నాం అంటే వీటిని ఏమంటారు నాకు తెలియదు అసలే. పూస, గర్జలు, ఇంకా మొత్తం సంక్రాంతి పండుగ సెలబ్రేషన్గా ఇది మంచి పెద్ద ఆట పోతునేస్తున్నా. ఫ్రెండ్స్, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. మా బావ ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి వచ్చి కొద్దిసేపు అప్పలు చేసి జోకులు చేసి మమ్మల్ని నవ్వించి వెళ్ళాడు. పూస కంప్లీట్ అయ్యాక తర్వాత లడ్డూలు చేయడం స్టార్ట్ చేసాం. లడ్డు ఎలా చేస్తారో నాకు తెలియదు, మా అత్తయ్య చేస్తుంటే చూస్తున్నా. గజ్జలు, పూస, లడ్డు చేసే వరకే నైట్ అయిపోయింది. తర్వాత సకినాలు, అరిసెలు చేసాం. మా అత్తయ్యకి మా అక్కకి హెల్ప్ చేయడం కోసం పక్కన అమ్మమ్మ కూడా వచ్చారు. అరిసెలు మా వాళ్ళు 9 అవుతుంది కష్టపడుతున్నారు. పొద్దున 9 గంటలు వేసి ఏందమ్మా? పొద్దున 9 నుంచి మళ్ళీ సాయంత్రం 9 దాకా, నైట్ 9 గంటల వరకు అరిసెలు, గర్జలు, సకినాలు, మడుగులు. ఫ్రెండ్స్, మార్నింగ్ స్టార్ట్ చేసిన అప్పలు కంప్లీట్ అయ్యేసరికి 9 అయింది. గర్జలు, అరిసెలు, సకినాలు, పూస, లడ్డు ఇవన్నీ చేశారు. మా అత్తయ్య, మా అక్కయ్యకి, అమ్మమ్మకి చాలా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. బాబా, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. షేర్ చేసుకోండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.